ఫ్యాక్ట్ నెంబర్ 1. అమెజాన్ అడవుల్లో సనై టింపిస్కా అనే ఒక నది ఉంది. ఇందులో నీళ్లు ఎప్పుడూ 100 డిగ్రీల ఉష్ణోగ్రతతో మరుగుతూనే ఉంటాయి. పొరపాటున ఏ జంతువైనా అందులో పడితే ప్రాణాలతో బయటకు రాదు, క్షణాల్లోనే ఉడికిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. భూమి మీద అతిపెద్ద ప్రాణి బ్లూ వేల్ కాదు, అమెరికాలోని ఒరేగాన్ అడవుల్లో భూమి లోపల ఉన్న ఒక ఫంగస్ నెట్వర్క్. ఇది ఏకంగా 2385 ఎకరాలు విస్తరించి ఉంది. దీని వయసు సుమారు 2400 ఏళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 3. 2001లో మన భారతదేశంలోని కేరళలో ఎర్రటి రక్తపు వర్షం కురిసింది. రోజుల తరబడి కురిసిన ఈ వానలో ఎర్రటి కణాలు ఉన్నాయని, అవి ఏలియన్స్ కణాలు కావచ్చని అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. గ్రీన్లాండ్ షార్క్ అనే చొరచేప ఏకంగా 400 నుండి 500 సంవత్సరాలు బ్రతుకుతాయి. అంటే ఇప్పుడు సముద్రంలో ఉన్న కొన్ని షార్క్స్ మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించక ముందు పుట్టినవి అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 5. వెనిజులా దేశంలోని కటాటాంబో నదిపై ఒక వింత జరుగుతుంది. సంవత్సరంలో 120 రాత్రుల పాటు రోజుకు 10 గంటల పాటు నాన్ స్టాప్గా ఆకాశం నుండి పిడుగులు పడుతూనే ఉంటాయి. దీన్ని ఎవర్ లాస్టింగ్ స్టోమ్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. రష్యాలోని లేక్ కరాచై ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరస్సు. దీని ఒడ్డున కేవలం 1 గంట సేపు నిలబడితే చాలు, అందులో ఉన్న రేడియేషన్కి మనిషి ప్రాణాలు పోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. సముద్రం అడుగున ఉండే ఈ జీవికి ఎవరైనా శత్రువు ఎదురైతే అది తన బాడీని పూర్తిగా ఇన్సైడ్ అవుట్ తిప్పేసుకుని ఒక గొడుగులాగా మారిపోయి భయపెడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. డీప్ సీలో ఉండే యాంగ్లర్ ఫిష్ ఆడచేపతో జత కట్టేటప్పుడు మగచేప వెళ్ళి ఆడచేప బాడీని కొరికి దాని శరీరంలోకి పూర్తిగా కరిగిపోయి కలిసిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. కరేబియన్ సముద్రం మధ్యలో ఒక భయంకరమైన ముదురు నీలం రంగు గుంత ఉంది. ఇది 400 అడుగుల లోతు ఉంటుంది. దీని లోపల పురాతన కాలం నాటి భారీ సున్నపురాయి గుహలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మరియానా ట్రెంచ్లో అత్యంత లోతైన ప్రదేశం ఛాలెంజర్ డీప్. అక్కడికి వెళ్ళిన మనుషులు కేవలం 3, కానీ చంద్రుడి మీదకి వెళ్ళిన మనుషులు 12 మంది. అంతరిక్షం కంటే సముద్రం అడుగున వెళ్ళడం చాలా కష్టం. ఫ్యాక్ట్ నెంబర్ 11. రొమాంటిక్ సిటీ పారిస్ రోడ్ల అడుగున ఒక చీకటి ప్రపంచం ఉంది. సుమారు 60 లక్షల మంది మనుషుల ఎముకలు పుర్రలతో అండర్ గ్రౌండ్ టన్నెల్ని అలంకరించారు. అక్కడికి వెళ్తే ఒళ్ళు గగ్గులు పులుస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 12. జపాన్లోని ఈ దీవిలో ఒకప్పుడు వేలాది మంది బొగ్గు గనుల్లో పనిచేసేవారు, కానీ ఇప్పుడు అదొక గోస్ట్ ఐలాండ్. పగిలిపోయిన పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎవరు లేని రోడ్లు, హర్రర్ సినిమా సెట్ లాగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. మెక్సికోలోని ఒక దీవులో ఎటు చూసినా చెట్లకు పగిలిపోయిన కళ్ళు లేని ప్లాస్టిక్ బొమ్మలు వేలాడుతూ ఉంటాయి. చనిపోయిన ఒక చిన్నారి ఆత్మశాంతి కోసం ఒక వ్యక్తి ఇలా చేశాడు. అక్కడికి బొమ్మలు రాత్రిపూట మాట్లాడుకుంటాయని లోకల్స్ నమ్ముతారు. ఫ్యాక్ట్ నెంబర్ 14. అమెరికాలోని సారా విచెస్టర్ అనే ఆవిడ ఒక వింత ఇల్లు కట్టింది. అందులో మెట్లు ఎక్కితే దారి ఉండదు, డైరెక్ట్గా పైకప్పు వస్తుంది. తలుపులు తీస్తే గోడ ఉంటుంది. దెయ్యాలను కన్ఫ్యూజ్ చేయడానికి ఆమె అలా 38 ఏళ్ల పాటు ఆ ఇల్లు కడుతూనే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 15. 2000 ఏళ్ల క్రితం ఇటలీలో ఒక అగ్నిపర్వతం పేలడంతో పాంపీ నగరంలో ప్రజలు ఎక్కడికక్కడే బూడిదలో గడ్డకట్టుకుపోయారు. వాళ్ళు భయంతో అరుస్తున్నట్లు ఎక్స్ప్రెషన్ ఇప్పటికీ ఆ బూడిద విగ్రహాల్లో కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 16. 1587లో అమెరికాలో ఒక ఊర్లో ఉన్న 115 మంది రాత్రికి రాత్రే మాయమైపోయారు. వాళ్ళ ఇళ్లలో వస్తువులు అలానే ఉన్నాయి, ఒక్క బొట్టు రక్తం కూడా లేదు. వాళ్ళంతా ఏమయ్యారు ఇప్పటికీ మిస్టరీనే. ఫ్యాక్ట్ నెంబర్ 17. 1932లో ఆస్ట్రేలియా మిలిటరీ వాళ్ళు పొలాలను పాడు చేస్తున్న ఏము అనే పెద్ద పక్షుల మీద యుద్ధం ప్రకటించారు. గన్స్తో కాల్చారు, కానీ ఆశ్చర్యంగా ఆ యుద్ధంలో పక్షులు గెలిచాయి, మిలిటరీ ఓడిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 18. 1962లో ఆఫ్రికాలోని టాంజానియాలో ఒక స్కూల్లో కొంతమంది పిల్లలు నవ్వడం మొదలుపెట్టారు. ఆ నవ్వు ఒక వైరస్ లాగా ఊరంతా వ్యాపించింది. దాదాపు 1000 మంది నెలల తరబడి కంటిన్యూస్గా నవ్వుతూనే ఉన్నారు. ఇది ఒక వింతైన సైకాలజికల్ హిస్టరీ. ఫ్యాక్ట్ నెంబర్ 19. వరదలు వస్తే నీళ్లు వస్తాయి, కానీ 1919లో అమెరికాలోని బోస్టర్ సిటీలో ఫ్యాక్టరీ ట్యాంక్ బద్దలై ఏకంగా 87 లక్షల లీటర్లు చక్కెర పాకం సునామీలాగా ఊరి మీదకు వచ్చి 21 మందిని చంపేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 20. జపాన్కి చెందిన టూరిస్టులు పారిస్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఊహించినంత అందంగా పారిస్ లేకపోవడం చూసి డిప్రెషన్కి గురై ఏడవడం, పానిక్ అటాక్స్ రావడం జరుగుతుంది. దీన్నే పారిస్ సిండ్రోమ్ అంటారు. ఇప్పటికీ 20 ఫ్యాక్ట్స్ అయ్యాయి. వీడియో చూసిన వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి మినిమం 10 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో చూసిన వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 21. కొంతమందికి నిద్రలోకి జారుకునే సమయంలో మెదడులో పెద్ద బాంబు పేలినట్లు
లేదా తుపాకీతో కాల్చినట్లు భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. ఉలికిపడి లేస్తారు, కానీ బయట ఎలాంటి సౌండ్స్ ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 22. ఇదొక రేర్ బ్రెయిన్ డిజార్డర్. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళ చేతులు వాళ్ళ కంట్రోల్లో ఉండవు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ చెయ్యి వాళ్ళ గొంతును పిసికేస్తుంది లేదా పక్క వాళ్ళని కొడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 23. ఇదొక భయంకరమైన జన్యుపరమైన జబ్బు. ఇది వస్తే మనిషి శరీరంలోని కండరాలు నెమ్మదిగా ఎముకల్లాగా మారిపోతాయి. చివరికి వాళ్ళు కదలలేని ఒక విగ్రహంలా మారిపోయి చనిపోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 24. మీకు ఎవరైనా ప్రపోజ్ చేసినప్పుడు లేదా పబ్లిక్లో అవమానం జరిగినప్పుడు మీ ముఖం ఎర్రగా కందిపోతుంది కదా, అదే టైంలో మీ కడుపు లోపలి పొర కూడా అలాగే ఎర్రగా కందిపోతుందట. ఫ్యాక్ట్ నెంబర్ 25. తల్లి కడుపులో కవలలు ఉన్నప్పుడు ఒక పిండం చనిపోతే రెండోది ఆ చనిపోయిన దాన్ని తన బాడీలోకి పీల్చేసుకుంటుంది. అలా పుట్టిన మనిషి బాడీలో 2 రకాల వేర్వేరు డిఎన్ఏలు ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 26. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు తనలో ఉన్న డెడ్ సెల్స్ని చెత్తను తినేసి క్లీన్గా చేసుకుంటుంది. ఇది జరగకపోతే మనిషికి మతిమరుపు గ్యారంటీ. ఫ్యాక్ట్ నెంబర్ 27. నిద్రలో నడిచే అలవాటు ఉన్న కొంతమంది నిద్రలోనే కార్లు డ్రైవ్ చేసి కిలోమీటర్ల దూరం వెళ్ళి మనుషులను హత్య చేసిన కేసులు కూడా క్రిమినల్ హిస్టరీలో రికార్డ్ అయ్యాయి. ఫ్యాక్ట్ నెంబర్ 28. 1848లో ఒక వ్యక్తి మెదడులో నుండి ఒక పెద్ద ఇనుపరాడు దూసుకుపోయింది, కానీ అతను చనిపోలేదు. మరుసటి రోజు నుండి నార్మల్గా డ్యూటీకి వెళ్ళాడు, కానీ అతని క్యారెక్టర్ మొత్తం మారిపోయి వేరే మనిషిలో ప్రవర్తించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 29. డాక్టర్ మీకు అసలు మందు లేని ఒక షుగర్ గోళీ ఇచ్చి ఇది పవర్ఫుల్ మందు అని చెప్తే మీ జబ్బు తగ్గిపోతుంది. ఆశ్చర్యం ఏమిటంటే అది కేవలం ఒక డమ్మీ గోళీ అని మీకు ముందే తెలిసినా కూడా మీ బాడీ దాన్ని నమ్మి జబ్బుని నయం చేసుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 30. మనిషి కంటిలోని కార్నియా షార్క్ చేప కంటి కార్నియా అచ్చుగుద్దినట్లు ఉంటుంది. అందుకే కంటి ఆపరేషన్లలో మనుషులకు షార్క్ కంటి పొరను కూడా వాడుతుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 31. అంతరిక్షంలో ఏదో ఒక అదృశ్య శక్తి మన గెలాక్సీతో పాటు లక్షలాది గెలాక్సీలను గంటకు 22 లక్షల కిలోమీటర్ల వేగంతో తన వైపు లాక్కుంటుంది. ఆ లాక్కుంటున్న భయంకరమైన శక్తి ఏంటో సైంటిస్టులకు తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 32. మన భూమి చుట్టూ ఇప్పుడు కొన్ని లక్షల పాడైపోయిన శాటిలైట్లు ముక్కలు చెత్త తిరుగుతున్నాయి. అవి ఒకదానికొకటి గుద్దుకుంటే భూమి చుట్టూ ఒక ఇనుప మేఘం ఏర్పడి భవిష్యత్తులో మనం భూమిని దాటి బయటకు వెళ్ళలేము. ఫ్యాక్ట్ నెంబర్ 33. మీరు ఒక బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళి కేవలం 1 గంట సేపు గడిపి భూమి మీదకు వస్తే ఇక్కడ భూమి మీద ఏకంగా 7 ఏళ్ళు గడిచిపోతాయి. గ్రావిటీ ఎక్కువగా ఉన్న చోట కాలం నెమ్మదిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 34. మన భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో 55 క్యాన్సరీ అనే ఒక గ్రహం ఉంది. అది మొత్తం వజ్రాలతో నిండి ఉంది. దాని విలువ భూమి మీద ఉన్న మొత్తం డబ్బు కంటే ఎన్నో కోట్ల రేట్లు ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 35. అంగారక గ్రహం మీద ఉన్న ఈ అగ్నిపర్వతం మన ఎవరెస్ట్ శిఖరం కంటే 3 రెట్లు పెద్దది. మన సోలార్ సిస్టంలోనే అతిపెద్ద కొండ ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 36. వీనస్ గ్రహం మిగతా గ్రహాలకి వ్యతిరేక దిశలో తిరుగుతుంది, కాబట్టి అక్కడ సూర్యుడు పశ్చిమాన ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. ఫ్యాక్ట్ నెంబర్ 37. శనిగ్రహం యొక్క ఉపగ్రహం టైటాన్ మీద వానలు కురుస్తాయి, నదులు పారుతాయి, కానీ అవి నీళ్లు కావు, మండుతున్న ద్రవ మీథేన్. అక్కడ అగ్గిపుల్ల గీస్తే ఆ గ్రహం మొత్తం పేలిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 38. న్యూట్రాన్ స్టార్ తమ చుట్టూ తాము కేవలం 1 సెకండ్లో 100 సార్లు గిర్రున తిరుగుతాయి. అవి తిరిగినప్పుడు లైట్ హౌస్ లాగా భయంకరమైన రేడియేషన్ని విశ్వంలోకి వదులుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 39. అంతరిక్షం మ్యాప్లో ఒక దగ్గర విపరీతమైన చలితో కూడిన ఒక పెద్ద ఖాళీ ప్రదేశం ఉంది. మన పక్కన ఉన్న ఇంకొక ప్యారలల్ యూనివర్స్ మన విశ్వాన్ని గుద్దుకోవడం వల్లే ఆ చల్లటి మచ్చ ఏర్పడిందని ఒక థియరీ. ఫ్యాక్ట్ నెంబర్ 40. మన సోలార్ సిస్టంలో ప్లూటో దాటిన తర్వాత ఒక చీకటి ప్రదేశంలో మన భూమి కంటే 10 రెట్లు పెద్దదైన ఒక గ్రహం దాగి ఉందని సైంటిస్టులు బలంగా నమ్ముతారు, కానీ అది కంటికి కనిపించట్లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 41. ల్యూకోక్లోరిడియం అనే పరాన్నజీవి నత్తల కళ్ళలోకి దూరి వాటి కళ్ళను రంగురంగుల గొంగళి పురుగుల్లాగా మార్చేస్తుంది. ఆ నత్త మెదడును కంట్రోల్ చేసి పక్షులను ఆహారంగా మార్చేలా దాన్ని బలి ఇస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 42. చూడటానికి ఎంతో క్యూట్గా ఉండే ఈ పక్షి ఎలుకలను పురుగులను పట్టుకుని చంపదు. వాటిని బ్రతుకుండగానే ముళ్ళ చెట్లకు గుచ్చి నరకం చూపిస్తూ తింటుంది. అందుకే దీన్ని బుచ్చర్డ్ బర్డ్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 43. అమెజాన్ అడవుల్లో ఉండే గోలియత్ బర్డ్ ఈటర్ సాలిడ్ సైజు ఒక పెద్ద భోజనం ప్లేట్ అంతా ఉంటుంది. ఇవి పక్షులను ఎలుకలను డైరెక్ట్గా వేటాడి తింటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 44. మురుగు కాలువల్లో ఒకేసారి 10ల సంఖ్యలో ఎలుకలు ఉన్నప్పుడు వాటి తోకలు ఒకదానికొకటి ముడిపడిపోయి విడిపోలేవు. అలా 10ల సంఖ్యలో ఎలుకలు ఒకే గుంపుగా బ్రతకడాన్ని రాట్ కింగ్ అంటారు. ఇది చూస్తే వాంతులు వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 45.
కోకిల గుడ్లను కాకి గూట్లో పెడుతుందని తెలుసు కదా, కానీ ఆ కోకిల పిల్ల గుడ్డులోంచి బయటకు రాగానే పక్కనే ఉన్న కాకి పిల్లలను గుడ్లను దయలేకుండా గూట్లోంచి తోసేసి చంపేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 46. డైనోసార్లు లాగా ఉండే కొమోడో డ్రాగన్ నోట్లో కేవలం బాక్టీరియా మాత్రమే ఉంటుందని అనుకున్నారు, కానీ వాటి దవడల్లో భయంకరమైన విషపు గ్రంథులు ఉంటాయని, అది కుడితే రక్తం గడ్డకట్టక జంతువులు షాక్కి గురై చనిపోతాయని సైంటిస్టులు లేటెస్ట్గా కనుగొన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 47. రాబందుల కడుపులో ఉండే యాసిడ్ ఎంత పవర్ఫుల్ అంటే అవి కలారా, అంత్రాక్స్ లాంటి భయంకరమైన ప్రాణాంతక వైరస్లు ఉన్న సవాళ్ళను తిన్నా కూడా వాటికి ఏమీ కాదు. ఆ వైరస్లు వాటి కడుపులోనే కరిగిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 46. ఎవరైనా దొంగ ఏడుపు ఏడిస్తే మొసరి కన్నీరు అంటారు కదా, నిజానికి మొసళ్ళు ఏదైనా జంతువుని చంపి తినేటప్పుడు వాటి కళ్ళ నుండి నిజంగానే కన్నీరు కారుతాయి. ఆహారం తినేటప్పుడు వాటి దవడల ఒత్తిడి వల్ల కన్నీరు వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 49. అమెజాన్ నదిలో ఎవరైనా పొరపాటున మూత్రం పోస్తే అందులో ఉండే ఒక చిన్న చేప ఆ మూత్రం వాసన పసిగట్టి డైరెక్ట్గా మనిషి ప్రైవేట్ పార్ట్లోకి దూరిపోయి రక్తం తాగుతూ బతుకుతుంది. ఇదొక నైట్ మేర్. ఫ్యాక్ట్ నెంబర్ 50. మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచం, చూస్తున్న యూనివర్స్ ఏది నిజం కాకపోవచ్చు. మనం భవిష్యత్తులో ఉన్న ఒక సూపర్ కంప్యూటర్ రన్ చేస్తున్న పెద్ద వీడియో గేమ్లో ఒక క్యారెక్టర్ మాత్రమే అని ఒక బలమైన సైంటిఫిక్ థియరీ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ 50 ఫ్యాక్ట్స్లో మీరు ఏ ఫ్యాక్ట్ విని భయపడ్డారో లేదా ఆశ్చర్యపోయారో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ లాంగ్ ఎపిసోడ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇచ్చిన 10 లైక్స్ టార్గెట్ని మాత్రం పూర్తి చేయడం మర్చిపోకండి.